నీతిమంతులు అనేక మంది మరణిస్తున్నారు, నీతిమంతులు అనేక మంది చంపివేయబడుతున్నారు. ఇదిగో మన చుట్టూ ఎంతో మంది నీతిమంతులు దేవుని కొరకు హతసాక్షులు అవుతుండగా, నిజంగా నువ్వు నీతిమంతుడివైతే నీలో రోషం పెరుగుతుంది. నిజంగా నువ్వు నీతిమంతుడివైతే దేవుని కొరకు బ్రతకాలనేటువంటి తపన నీలో ఇంకా పెరుగుతుంది. నిజంగా నువ్వు నీతిమంతుడివైతే నీతిమంతుల మరణాలు విన్నప్పుడు, నీతిమంతుల మరణాలు చూసినప్పుడు, అయ్యో నీతిమంతులు ఒకరి తర్వాత ఒకరు కొనుపోబడుతున్నారే, నేను ఇంకా బ్రతికున్నానంటే నా నీతిని నేను గట్టిగా పట్టుకుని దేవుని కొరకు ఇంకా నీతిగా బ్రతకాలి, ఇంకా రోషంగా బ్రతకాలి, ఇంకా దేవుని కొరకు అనేకమైన కార్యాలు నేను చేయాలి, ఇంకా దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించాలి. నేను బ్రతికి ఉన్న నా టైంలో నా నీతి ద్వారా దేవునికి మహిమ తేవాలి, నా నీతి ద్వారా దేవునికి ఘనత తేవాలని మరణిస్తున్న నీతిమంతులను చూచి ఇంకా భారం తెచ్చుకుంటాం, ఇంకా రోషం తెచ్చుకుంటాం, ఇంకా వైరాగ్యం తెచ్చుకుంటాం. ఇంకా దేవుని కొరకు నీతిగా బ్రతికి నీతిమంతుడుగానే నీతిమంతురాలుగానే మరణించాలి తప్ప పాపిగా మరణించే ఛాన్స్ ఎక్కడ ఇవ్వకూడదని నీతిని కాపాడుకోవడానికి శయాశక్తుల ప్రయత్నిస్తాం. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, నేను నీతిమంతుడుగానే బ్రతికి నీతిమంతుడుగానే మరణించాలి, నీతిమంతుడైన నా యేసయ్య యొద్దకు నేను చేరాలని నీతిని గట్టిగా పట్టుకుంటాం.